ఆ దైవజనుడు చాలా కష్టపడి సేవ చేస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలు బట్టి కష్టపడి సేవ చేసిన ఆత్మల పంట చూడలేకపోతున్నాడు. తన ఆ ప్రాంతంలో సేవకు పంపించిన నాయకుడికి 10 పేజీల ఉత్తరం రాశాడట. ప్రారంభం నుంచి ఆ 10 పేజీల ఉత్తరం ముగించే వరకు ప్రతి అక్షరానికి తన కన్నీటి చుక్కను చేర్చి, నేను ఇక్కడ సేవ చేయలేకపోతున్నానయ్యా, ఈ 10 మంది సంపాదించగలిగే కానీ ఆ 10 మందిలో 10 మంది 10 రాజకీయాలు, విశ్వాసులు నన్ను అర్థం చేసుకోవట్లేదయ్యా, నన్ను ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయండి అయ్యా అని తన బాధంతా వ్యక్తపరుస్తూ ద గ్రేట్ విలియం బూత్ సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకులకు తన దగ్గర పనిచేసే ఒక సేవకుడు 10 పేజీల ఉత్తరం రాశాడు. ఆ 10 పేజీల ఉత్తరం అంతా చదివి ఆయన రిప్లై రాశాడు, ట్రై విత్ టీయర్స్. 3 అక్షరాలు రాసి పంపించాడు. నాయకుడు చెప్పాడంటే మొత్తానికి దీనిలో ఏదో అర్థం ఉంది అని ఆలోచించి ఆ రోజు నుంచి కన్నీళ్లు విడుస్తూ సేవ చేయటం ప్రారంభించాడట. కన్నీళ్లు విడుస్తూ దేవుని వాక్యం చెప్పడం ప్రారంభించాడట. కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించాడట. ఎక్కడ సేవ చేయలేని అనుకున్నాడో అక్కడే వందల వేల కొలది ప్రజలకు ఈ దైవజనుడు ఆత్మీయ తండ్రిగా మార్చబడ్డాడట. అయ్యా, ఎలా నువ్వు మార్చబడ్డావు? నా నాయకుడు చెప్పాడు, ట్రై విత్ టీయర్స్. పిల్లలను పెంచు, కన్నీళ్లతో పెంచు. వ్యాపారం చేయి, కన్నీళ్లతో వ్యాపారం చేయి. ప్రసవ వేదనతో నీ వ్యవస్థను కట్టుకోగలిగితే పనిచేసే చేతులు, ప్రార్థించే మోకాళ్ళు, ఇవే నీ విజయ సాధనాలు అన్న సంగతి మర్చిపోకు. పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ప్రతిరోజు వాళ్ళ తలల మీద చేతులు పెట్టి, నా కష్టం వృధా కాకూడదయ్యా, నాకంటూ ఒక ఆశ ఉందంటే ఈ పిల్లలే కదా, నీ కన్నుల ఎదుట నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేసావు కదా. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వాళ్ళు, తన అంబుల పొదిని వాటితో నింపుకున్న వాడు ధన్యుడు అని సెలవిచ్చావు కదా. స్కూల్కు పంపించే ప్రతిరోజు వారి తల మీద చేపెట్టించిన ప్రార్థన చేయి. వాళ్ళు చదివింది గవర్నమెంట్ స్కూల్లోనైనా కార్పొరేట్ స్కూల్లో చదివిన విద్యార్థులు సాధించలేని విజయాలు నీ ప్రార్థన మూలంగా నీ పిల్లలు సాధించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఒకవేళ నీ ఇంట్లో పాపం చేస్తున్న యవ్వన బిడ్డలు ఉన్నారా? తాగుబోతుగా బ్రతుకుతున్న భర్త ఉన్నాడా? నీకు తెలుసా, నీ మోకాళ్ళ ప్రార్థన ఆ చచ్చిన వ్యక్తులను బ్రతికించగలుగుతుంది. చచ్చిన వ్యక్తులకు జీవాన్ని పోయగలిగిన శక్తి నీ మోకాళ్ళ ప్రార్థనలో దాగుంది. దేవా, నా భర్త లోకం వైపు వెళ్ళాడు, ఆ త్రాగుడి వ్యసనం నుంచి నా భర్తను నీ వైపు త్రిప్పయ్యాని మోకాళ్ళుని ప్రార్థన చేయి. ఏదో ఒక రోజు నీ ప్రార్థన నీ భర్తను, నీ పిల్లలను దర్శించి వాళ్ళు ప్రభు తట్టు తిరగటానికి దేవుడు కృప చూపించును గాక.